హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా దగ్గర ఉన్న వర్కర్స్తో కటింగ్ చేపిస్తున్నానండి. చూడండి, వీళ్ళు ఏంటి అంటే నిన్న నేను పెట్టిన వీడియోకి మొత్తం కూడా విన్నారు. ఆ 15 సూత్రాలు ఈరోజు పాటిస్తారో లేదో చూద్దాం. వీళ్ళతో నేను డ్రాయింగ్ వేపిస్తాను. ఫస్ట్ దాంట్లో ఉన్న తప్పులు అనేవి చెప్తాను. వేయండి అమ్మ, ఎవరు డ్రాయింగ్ వాళ్ళు వేయండి. మీకు ఎట్లా అర్థమైతే అట్లా వేయండి, సరేనా? చూడండి, చక్కగా ఇట్లా వేసేసుకోవాలి. ఇద్దరితో చేపిస్తున్నానండి కటింగ్. ఎట్లా వచ్చిందో అట్లా వేయండి. తర్వాతకి మళ్ళీ మీకున్న తేడాలు అవన్నీ నేను చెప్తా, సరేనా? ఇట్లా వీళ్ళకి ఏంటంటే కొద్ది గొప్ప అవగాహన ఉందండి. స్టిచ్చింగ్ మాత్రం మంచిగా చేస్తారు వీళ్ళిద్దరు. కాకపోతే కటింగ్లో ఏంటంటే కొంచెం ఇదే అనమాట, నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే అవకతవకలు. ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమేమి ఉంటాయి వీళ్ళు డ్రాయింగ్ వేసిన తర్వాత అనేది నేను మీకు చెప్తాను, సరేనా? ఫస్ట్ నేను చెప్పిన విధంగా ఈ డ్రాయింగ్ ఉంటుందా ఉండదా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేవి చూద్దాం, సరేనా? అంతే, సేమ్ అంతే. ఇదేమో వెనక ఉక్సులది డ్రాయింగ్, అంతే వేయండి. అది ఎట్లుంది అట్లా నేను చెప్తా. ఇదేమో ముందుకుసులది అనమాట. వేసుకోమ్మా, నీకు ఎట్లా వస్తుందో అట్లా వేసుకో. అంత పెట్టాలా? అటు కింద అంత ఉండాలా? చూసి పెట్టు, నీకు అర్థమయ్యేటట్టు పెట్టుకో మంచిగా. కరెక్ట్గా ఉండాలి. గీతలు వంకర టింకర్ ఉన్నా కూడా బాగోవు. పర్ఫెక్ట్గా వేసుకోండి. ఓకే, తర్వాతకి షోల్డరు అవి అక్కడ 2 పెట్టుకోవాలి. షోల్డర్ 2 పెట్టాలి. తర్వాతకి ఆది బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి, అంతే. ఖర్చు పెట్టొద్దా? పైన కూడా పెట్టాలిగా ఖర్చు కొంచెం. అది డబ్బా వేసుకో. డబ్బా వేయవా మంచిగా? కొంచెం పైకానికి. ఓకే, అంత పైకా? ఇంకొంచెం ఖర్చు కలుపుకోవాలి నువ్వు. సైడ్ ఖర్చు తక్కువ చేసినావు. అంత కూడా కాదు, కొద్దిగా ½ ఇంచు కొంచెం తగ్గి అక్కడికి. అంత స్ట్రైట్గా వేసుకో గీత, వంకర టింకర్ లేకుండా మంచిగా అట్లా స్ట్రైట్గా వేసుకో. అంత ఖర్చు కూడా అవసరం లేదు, కొద్దిగా తగ్గించుకో. ఓకే, ఈ బ్లౌజ్ ఏమో బ్యాక్ ఓపెన్ అండి, వెనక ఉక్సులు బక్కగా ఉంటుంది. ఏమేమో కొంచెం మీడియం సైజ్ అనమాట, అందుకని డ్రాయింగ్ వేయిస్తున్నాను. ఓకే, ఈ డ్రాయింగ్ ఎట్లా వేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టి దీనికి డ్రాప్ చేయాలన్నమాట. అట్లా నెక్ వేసుకో. ఇక నువ్వు నెక్ 2 ఇంచులు 2 ఇంచులు పెట్టుకో. నెక్కు తెలుసుగా నీకు. ఇక్కడ 2, నువ్వు కూడా 2 ఇంచులు ఇక్కడ షోల్డర్ పెట్టు. 2 బావు పెట్టినా పర్వాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకో. ఇది 2 బావు ఉంటుంది. కొలిసి పెట్టుకుంటే మంచిగా ఉంటుందా? కొంచెం కిందికి వెడల్పు చేయి, కొద్దిగా పోతూ కొద్దిగా ఉండి, అంత కాదు. అక్కడికి ఇక్కడికి ఒక ½ ఇంచు తేడానే ఉండాలి. ఓకే, వెరీ గుడ్. కలుపు. ఇప్పుడు ఆది బ్లౌజ్తో షోల్డర్ చూసుకో. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఏంటి అంటే ఇట్లా వేశారు కదా, ఇదేంటి అంటే మనకు అట్లా కాకుండా ఇట్లా రావాలి. ఇంక చూడండి, ఇట్లా మరీ బయటికి కాదు, మరీ లోనకు కాకుండా ఇక ఇలా వేసుకోవాలి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. దీని ప్రకారం ఇక్కడ రౌండ్ చేసుకొని మంచిగా కటింగ్ చేయండి. ఇక ఇందుట్లో అయితే
మంచిగానే ఉంది, కానీ ఆమ్ హోల్ ఒకటి తప్పు వేశారు. ఇప్పుడు నేను నిన్న ఏమేమి చెప్పిన చెప్పు, ఐదు సూత్రాలు చెప్పిన దీంట్లో ఏంటి ఫస్ట్ అదొక్కటి చెప్పండి. కింద ఖర్చుకు కొద్దిగా వదిలేయాలి. చెప్పు, భయపడబాకు. ఇంకా బ్యాగ్ చూసుకోవాలి. ఇక్కడేమో 12 పెడితే అన్నీ ఇక్కడ ఖర్చుకు కొద్దిగా వదిలేయాలి. దేనికి 12? ఇంకా ఖర్చుకు ఇది మనం 3 ఇంచులు వదలాలి. 3 ఇంచులు వదిలే 3 అంటే అన్నిటిని కలిపి చెప్పొద్దు, 3 ఇంచులు అనమాట. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాలే నీకు. చెప్పండి, ఇద్దరిట్లో ఎవరన్నా ఒకళ్ళు చెప్పాలి. నేనేం చెప్పిన బ్యాక్ పార్ట్లో ఫస్ట్ కప్పు పొడవు చూసుకోవాలి, ఓకే, తర్వాత లూజ్, తర్వాత మెడ, ఓకే, తర్వాత షోల్డర్, తర్వాత ఆమ్ హోల్. ఓకే, వెరీ గుడ్. నువ్వు చెప్పురా. ఫస్ట్ పొడవు, తర్వాత లూజు, తర్వాత నెక్, తర్వాత ఏమో షోల్డర్, తర్వాత సంక. ఈ 5 పర్ఫెక్ట్గా మనం వేసుకోవాలి. ఓకేనా? ఇక రౌండ్ గీసుకో, దాంట్లో నెక్ వెనక భాగం ఇది. ఓకేనా? నువ్వు కట్ చేయి, అది ముందు రౌండ్ పెట్టి మంచిగా అంతే. వచ్చిన వరకు నీకు ఎట్లా వస్తుందో అట్లా కట్ చేయి, నేను తర్వాతకి సెట్ చేస్తా. ఇప్పుడు మీకేంటంటే మంచిగా అనుభవం, మీకు ఈ బ్లౌజ్ కట్ చేస్తే మీకు ఆ భయం అనేది పోతుంది, టెన్షన్ అనేది పోతుంది అనమాట. కొంచెం వెడల్పు రావాలి. ఇక్కడ ఈ రౌండ్ అనేది ఇట్లా పెట్టి మంచిగా ఇట్లా పెట్టి పెద్దగా వెడల్పు పెట్టుకొని ఇట్లా ముందు పార్ట్ ఇది వెనకొక్సులు కాబట్టి మనం అట్లా చేసుకోవాలి. ఓకేనా? నువ్వు ఇక్కడ పైన 2 ఇంచులు పెట్టాలి. ఇది 2 ఇంచులు, ఇది 2 ఇంచులు పెట్టి ఆమ్ హోలు అక్క వేసుకున్నట్టు వేయాలి. ఓకేనా? ఇట్లా 2 ఇంచులు. అంత వేయద్దు, కొంచెం లోతుకి వేయాలి. కొంచెం లోతుగా వేసుకు, ఇంకొంచెం లోతుగా వేయాలి. కటింగ్ చేయి. ఈ నెక్ కొంచెం యూ షేప్ అండి ముందు, అందువల్ల కొంచెం ఇట్లా కార్నర్ కాడ యూ వచ్చింది. సేమ్ అంతే ఇక. కానీ నువ్వు కూడా కట్ చేయక, సేమ్ అంతే. ఈ 5 మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఈ మెయిన్ ఏంటి అంటే కటింగ్లో మనకు ఇంపార్టెంట్. ఓకేనా? వెరీ గుడ్. షోల్డర్ కటింగ్, చంక. షోల్డర్ ఇంకొంచెం వెడల్పు కరెక్ట్గా పెట్టినవా? ఇప్పుడు ఎడదాకా కట్ చేయను, చేయడమే కొంచెం చేసి దీంట్లో కలుపు. నేను షోల్డర్ చూడలేదు కాబట్టి కొంచెం ఎడల్పు పెట్టుకో, తర్వాత కానీ చెక్కుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. అట్లా ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. అన్నీ మనమే కాకుండా, నేనే చెప్పడం కాకుండా మీకు కొన్ని ఆలోచనలు అనేవి ఉండాలి పర్ఫెక్ట్గా. ఓకే, కాట్లు పెట్టుకో. ఇప్పుడు స్ట్రైట్గానే పెట్టాలి, అది కూడా క్రాస్కి వద్దు. అంతే, ఇట్లనే, ఇదే కరెక్ట్. పైకి జరుపు, ఎంత వీలైతే అంత పైకి. కొంచెం ఇటు జరుపు. ఓకే, కిందికి ఇట్లా అనుకో. నువ్వు కొంచెం ఇటు రారా, ఇంత సందే ఎందుకు? ఓకే, నాకు వీడియో చూపించడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఖర్చు అనేది ఉంచాలి, కొంచెం అంచు తీసేయాలి, వేస్ట్ అంత ఉంచాలి. అంత ఉంచితేనే మనకు బాగుంటుంది. ఇదంతా నీట్గా చేసుకొని అది ఎట్లుందో అట్లనే కట్ చేయి. సేమ్ ఫ్రంట్ పార్ట్లో 5 చెప్పిన మీకు నిన్న. ఏంటి ఫ్రంట్ పార్ట్లో 5. ఫస్ట్ ఇదంటే ఏమంటే క్రాస్, అవి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. అవి క్రాస్ చూసుకోవాలి ఫస్ట్. దేంతో చూసుకోవాలి? చంక భాగం వైపుకి, అది ఇట్లా చూసుకోవాలి. తర్వాతకి పొడవు చూసుకోవాలి. తర్వాతకి తర్వాతకి ముందు నెక్కు, తర్వాతకి షేప్ కింద. ఓకే, 3 కరెక్ట్గా చెప్పిన. నవ్వొద్దు, మంచిగా చెప్పుకోవాలి. ఓకేనా? నీకు నువ్వు చెప్పు 5 ఏంటియో. ఇప్పుడు అదంటే క్రాస్ కాబట్టి సరిపోయింది. ఇదేంటి అంటే స్ట్రైట్ కాబట్టి దీనికి క్రాస్ వేయాల్సిన అవసరం లేదు, అట్లనే పెట్టుకో. ఓకేనా? కట్ చేయగా సేమ్ ఎట్లుందో అట్లా ఇట్లా రానిచ్చి అది తేలిపేసి.
వెనక నెక్కు కొంచెం మనం మోడల్ పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా కంప్లీట్ చేసేసి మొత్తం వర్క్. నువ్వు చూసుకోమ్మా ఇప్పుడు. అది వెనక ఉక్సులు కాబట్టి ఆ కటింగ్ వేరండి. ఈ 2 విధాలుగా చూపిస్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం అనేది. వెరీ గుడ్. ఓకే, ఇట్లా చూసుకున్న తర్వాత ఎక్కడ చూస్తున్నావురా నువ్వు? సెంటర్లోనే పెట్టినావా ఫ్రంట్ పార్ట్? ఓకే, గుంజకుండా పెట్టు. ఓకే, పైన ఖర్చు వదులుకొని. వెరీ గుడ్. కింద ఒక గోటి గుర్తు పెట్టుకొని కొంచెం ఖర్చు వదులు అక్కడ. ఇంకా అక్కడ మలిసేసి చాలు కరెక్ట్గా. గల్లా కూడా సేమ్ అంతే చేయొద్దు, ఇక్కడ నుంచి ఇక్కడికే చేసుకో. తర్వాతకి నేను మోడల్ అనేది నేను చెప్తా. పైకే ఒక 3 ఇంచెస్కి కింద అటు మలిపేసాయి, బోట్ నెక్ లాగా. ఇంకొద్ది కిందికైనా పర్వాలేదు. ఓకే, ఇంకా క్రాస్ కట్ చేసేసి మంచిగా దీని ప్రకారమే చేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఈ మెడ ఏమో ఇక్కడికి చేయాలి, ఇది ముందు మెడ. అంచు కొద్దిగా ఉంచి తీసేసి ఖర్చు మందం ఉంచి. వెరీ గుడ్. ఇంకా అంతే. ఇట్లా అర్థం చేసుకుంటే పని ఈజీ. ఏదైనా మనం కష్టం అనుకుంటే ఏ పని కూడా రాదు. అర్థం చేసుకొని చేసుకోవాలి పనిని ఎప్పుడైనా కూడా. వీళ్ళు కుట్టారు కాబట్టి ఎప్పుడైనా స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కటింగ్లో కొంచెం ఏంటంటే మనకి కరెక్ట్గా కచ్చకాలు కట్ చేసినా మనకి పైకి తిప్పింగాడ పలక చేసినావు కాడ అటు చేసి ఇటు చేసి మొత్తం స్ట్రైట్ కట్ చేయి. పలక అట్లా రౌండ్గా రావాలి మంచిగా. నేను చెప్పినగా ఫస్ట్ నీకు ఇది రౌండ్ అంటే నేను చేస్తలే, కానీ టెన్షన్ లేకుండా చిన్నగా చేయి. టెన్షన్ అస్సలు పడొద్దు కటింగ్లో. వాళ్ళ అమ్మ బ్లౌజ్ అండి, ఫస్ట్ టైం కట్ చేస్తుంది. కట్ చేయి పర్ఫెక్ట్గా. నువ్వు హ్యాండ్స్ వేసుకో. బ్యాక్ నెక్ అంటే నేను కట్ చేసుకుంటా. కాట్లు పెట్టేసి సైడ్ కాట్లు, హ్యాండ్స్ డ్రాయింగ్ వేసుకో. ఈ కాటు ఇక్కడ కాటు పెట్టేసి ఫ్రంట్ ఏం కాదు పెట్టుకో. బ్యాక్ కూడా పెట్టేసేయి. పెట్టిన తర్వాత చేసేనా అది అట్లా. ఓకే, ఇప్పుడు ఇది చేయవా? ఇది చేయాలిగా. హ్యాండ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నీకెళ్ళి వేసుకో. అది వేసుకొని మెడ గొలుచుకోవాలిగా. ఇప్పుడు నిన్న గొలిచినట్టు కొలు మెడ. నేను గొలిచినగా, ఎట్లా గొలిచినా కొలు చూసి. నువ్వు హ్యాండ్స్ వేసుకో. నువ్వు ఇది ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా ఉందా? దీన్ని ఇట్లా పట్టుకొని ఖర్చు కొంచెం ఇక్కడ కూడా ఖర్చు పెట్టాలి. ఇటువైపు ఖర్చు ఉండాలి. ఇట్లా పట్టుకో. వెరీ గుడ్. అట్లా పట్టుకొని దాన్ని పిరు అక్కడికి కొంచెం ఇక్కడ గీత గీసుకో. అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇంకొంచెం అక్కడ కాదు, ఇక్కడికి. ఓకే, తర్వాత దీన్ని ఇట్లనే ఉంచి ఇట్లా ఇక్కడ గీతకి కరెక్ట్గా. తర్వాత దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి, అంతే. ఇంకేం లేదు. ఇంకొంచెం కిందికి తీసేసి కిందికి. చేతులు సేమ్ అంతే, ఏం లేదు. ఎంత ఉందో అంత పొట్టి చేతులు ఆమె. అంతే. ఖర్చులు కొంచెం తగ్గించినా పర్వాలేదు, పైపింగ్ వేయచ్చు. ఓకే, ఈరోజు 2 బ్లౌజులు అండి పోటీగా కట్ అవుతున్నాయి. చూడండి, ఒకటి బ్యాక్ ఓపెన్ అంతే. ఇక్కడికి సెంటర్కి ఇక్కడికి తేలిపేసి మళ్ళీ ఇక్కడ కొంచెం పట్టించేసి ఇట్లా. కొంచెం బట్టి. వెరీ గుడ్. అట్లా ఈ మూల కూడా కొద్దిగా ఇళ్ళకి కలపాలి. అట్లా కొచ్చగా ఉండొద్దు. ఈ మూల ఉంది కదా, దీంట్లో కలుపు రౌండ్గా. సర్లే, నేను చేస్తాలే, అది నీకు రావట్లేదు, వదిలే. ఇంకా బట్టి బాగు. ఈ మెడ ఇట్లా రౌండ్గా తీయాలి. ఇప్పుడు నువ్వు దీంట్లో కలపాలి. ఆ పలకంటే బ్యాక్ ఫ్రంట్ ఇక అట్లనే ఒత్తి పట్టి ఇక్కడికి ఉంది కదా ఇది. దీన్ని ఈ చేతిని ఇటు మలుపుకోవాలి. ఈ చేతిని ఇట్లా మలిపి ఇంక ఎక్కడికైతే ఉంది గుర్తు కొంచెం ఇసుంట కానీ ఇక్కడికి పెట్టుకోవాలి గుర్తు. ఇక్కడ పెట్టు. వెరీ గుడ్. అట్లా
పెట్టుకొని అది కలిపేసి అమ్మాయి బక్కగా ఉంటుంది కాబట్టి చంక డౌన్ కూడా మనం కొద్దిగా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంతే. కాకపోతే ఇదేంటంటే కొద్దిగా ఇట్లా వేసుకోవాలి మనం. నువ్వు వేసింది కూడా కరెక్టే కానీ కొద్దిగా ఇక ఇక్కడ కొంచెం పోయింది, ఇక ఇక్కడ కొద్దిగా పోయింది అంతే. ఇట్లా షేప్ అనేది కనిపించాలి హ్యాండ్ కటింగ్ చేసేసి. ఇక ఇంకా నువ్వు 3 భాగాలు చేసి కాట్లు పెట్టు, కింద పెట్టు ఇలా కనిపించాలి. ఓకే, 3 భాగాలకు ఒక కాటు అంటే 3 భాగాలకి ఇప్పుడు ఇట్టుంది కదా, ఇది ఒక భాగం, ఈ 2 భాగాలు ఇక్కడ కాటు పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ ఒక కాటు, అది 3 భాగాలకి. కొంచెం బ్యాక్ ఫ్రంట్ తీ, దీనికి కొంచెం పట్టించి తీసేసి కొంచెం. ఓకే, ఇటు చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చినాయి హ్యాండ్స్. ఇంకా దానికి బ్యాక్ ఫ్రంట్ తీసుకో. చక్క మనం చెప్పినట్టు ఇలా చేసుకుంటే మనకి రిస్క్ అనేది ఉండదు అనమాట. ఓకే, అంతే. పట్టించేసి మంచిగా బ్యాక్ ఫ్రంట్ అనేది తీయండి. ఇంకొంచెం పట్టించినా పర్వాలేదు లోతు. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంట్ తీయలేదండి, అది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను తీసుకుంటాను. వీళ్ళ కొత్త కాబట్టి కొంచెం తీపిస్తుంది. ఈ అమ్మాయితో మాత్రం ఫ్రంట్ కూడా తీపిచ్చాను ఆల్రెడీ. ఓకే, ఇంకా హ్యాండ్స్ వేసుకోమా డ్రాయింగ్. ఓకే, వెరీ గుడ్. ఏమిది కంప్లీట్ అయిపోయింది. అన్నిటి పెట్టేసి మడత పెట్టి ఒరిజినల్ వీలైతే కట్ చేయి. చేతి పనికి పెట్టు మొత్తం, ఇంకొంచెం పెట్టు చేతి పనికి. పైపింగ్ వేయట్లేదు కదా, పైకి ఇంకొంచెం డ్రాయింగ్. ఓకే, అక్కడికి పెట్టాలి. పెట్టేసి హ్యాండ్స్ దాని మీద ఏమనలేదా నేను మొత్తం పూర్తిగా ఏం చెప్పిన దీంట్లో కూడా 5 రకాలు చెప్పిన. ఈ 5 ఏంటి నిన్న నేను చెప్పిన అంతే సేమ్ అంతే పెట్టేసి ఇది కొంచెం పైకి ఇట్లా. ఇది లూజ్ చూడు చాలా వచ్చింది, గుంజు కరెక్ట్గా గుంజి. ఇది కూడా ఇట్లా. ఓకే, పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఇట్లా. అక్కడ ఒకటి, ఇంక ఇక్కడ కొంచెం, ఇక్కడ ఒకటి. అంత దూరం వద్దు, ఇక్కడికే. ఓకే, ఇక ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తర్వాతకి ఇక్కడ గుర్తు, ఇక్కడ ఒక గుర్తు. అంటే ఇంకొంచెం ఖర్చు అయితే పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు ఇది ఇక్కడికి ఉందిగా, ఇక్కడ ఈ చేయి మలువు, ఇక్కడ ఏలు పెట్టి ఇక్కడ దాకా తీసి అక్కడ ఒక గుర్తు పెట్టు. ఓకే, వెరీ గుడ్. అట్లా పెట్టి ఇంకా డ్రాయింగ్ వేసుకో మంచిగా. ఇక్కడ నుంచి వేయాలి డ్రాయింగ్. నీకు వచ్చినట్టుగా దాంట్లో కలుపు నేను చెప్తాలే నీకు. అది కరెక్ట్గా అనిపించిందా? గట్టిగా చెప్పు. అది నేను వేస్తాను. ఇప్పుడు ఈ పైది కరెక్ట్, చేతులు కట్ చేసి ఇంకా వెరీ గుడ్. ఇట్లా క్రాస్గా ఏం లేదు. కాట్లు పెట్టు, అక్కడ కాట పెట్టు, ఆ చుక్క దగ్గర కొంచెం అక్కడ 1.5 ఇంచెస్ దగ్గర సెంటర్ కాట్ ఒకటి పెట్టుకో. బ్యాక్ ఫ్రంట్ది. ఇవేంటంటే చిన్న తప్పులు ఉన్నాయండి కటింగ్లో, అవి కూడా సరి చేస్తాను. మళ్ళీ ఒకరోజు వీళ్ళతో కటింగ్ చేపిస్తాను, పర్ఫెక్ట్ కటింగ్. చూడండి, ఒక్కరోజు చూపిస్తేనే వీళ్ళు చాలా వరకు పని అనేది వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందే స్టిచ్చింగ్ చేశారు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా చేయగలిగారు. టైం లెంత్ ఎక్కువైనా కూడా కొత్త వాళ్ళతో అయినా కూడా నేను చేయించగలిగాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు నీకేమేమి అర్థమైనాయి ఈ కటింగ్లో? నీకేం అర్థమైనాయి అవి చెప్పు మంచిగా. వెనక పాటు గల్ల ఎట్లా కట్ చేయాలనేది కొంచెం ధైర్యం వచ్చిందా ఈ రోజు నీకు కటింగ్ చేయడం వల్ల? చేయగలుగుతాని నమ్మకం వచ్చింది. ఓకే, అట్లుంటే చాలు. ఓకేనా? పాటలో కూడా మంచిగా గల్ల ఎట్లా కొలవాలో తెలిసింది, కచ్చి ఎట్లా వదిలేయాలని, బెల్ట్ కాడ ఇంకా చేయాలి. నువ్వు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి బాగా. దడప ఇప్పుడు ఇవాళ ఏమైతే కట్ చేసినో అది ఇంటికి పోయిన తర్వాత కూడా నువ్వు పర్ఫెక్ట్గా కట్ చేసుకొని ఇంకా కుట్టుకోవాలి. కుట్టి వాళ్ళకి వేసి చూసిన తర్వాత ఎక్కడ తేడా ఉందో చూసి మళ్ళీ అక్కడ దాని మీద నువ్వు వర్క్
వర్క్ చేయాలి. నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు, సరేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.